తమ సంఘం అధ్యక్షురాలు వెంకట దుర్గావతి సూచనల మేరకు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు ప్రతి నెల అందిస్తున్నట్లు కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం కార్యదర్శి మల్లీశ్వరి పేర్కొన్నారు. రమణీయపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి మల్లీశ్వరి మాట్లాడుతూ తమ సంఘ అధ్యక్షురాలు వెంకట దుర్గావతి సూచనల మేరకు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు ప్రతి నెల అందజేస్తున్నామని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఒకరికి సేవ చేయడంలో లేదా సహకరించడంలో ఉన్న సంతృప్తి అనలేనిదన్నారు. పౌరులకు సేవ చేయడానికి భగవంతుడు మానవ జన్మను ప్రసాదించాడనే భావనను గుర్తించి ప్రతి ఒక్కరూ సేవలో తరించాలని అన్నారు. ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూరుస్తున్న కోరమండల్ మహిళా సంక్షేమ సంఘ సభ్యులు అభినందనీయులని కృష్ణమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి శ్రీదేవి, సభ్యులు లక్ష్మీ సృజన, మోహిని కుమారి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, శిరీష, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మేడం దుర్గా మేడం సలహా మేరకు గత 5 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధి బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈసారి మా క్లబ్ మెంబర్స్ అందరి సపోర్టుతో కొన్ని శారీస్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అంటే ఒక 10 మందికి హెల్ప్ చేయాలి అంటే కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఎప్పుడు ముందుంటుందండి. ఇందులో భాగంగా ఈరోజు ఏంటంటే ప్రాణాంతక వ్యాధిగ్రస్తులైన వారికి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. ప్రతి నెల వాళ్ళు ఇక్కడికి రావడం, వాళ్ళ ఖాళీ టైం అనవసరంగా వేస్ట్ చేయకుండా ఆ దుర్గా మేడం గారు ఆ సలహా ప్రకారం మల్లేశ్వరి సెక్రటరీ అండ్ టీం వాళ్ళు ఆ వెల్ఫేర్ అసోసియేషన్ టీం లేడీస్ అందరూ వచ్చి చక్కగా ఎండలు లేదు, వాన లేదు, వర్షం లేదు, ఎలాగైనా సరే ఎన్ని కష్టాలున్నా సరే వాళ్ళు రావడం, వీళ్ళందరికీ లేవడం నిజంగా వాళ్ళని అభినందించాల్సిన విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా అందరూ తెలుసుకుని ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని మరొకసారి అందరికీ విన్నవించుకుంటూ